ఈ వీడియో బాయ్స్‌కి అయితే పర్ఫెక్ట్ వీడియో. చాలా బాగా వచ్చింది వీడియో అండ్ సాంగ్ గూడా బాగుంది. మన తెలుగు సాంగ్ అనేది ఇది. చాలా బాగా వచ్చింది. బాయ్స్‌కి అయితే కొంచెం యాటిట్యూడ్ టైప్ అండ్ చాలా బాగుంటది. వీలుంటే మీరు గూడా ట్రై చేయండి. నేను టెంప్లేట్ అనేది ఇస్తాను. ఇక్కడ మీకు చిన్న డెమో చూపిస్తా చూసేయండి. చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. తెలుగోడి స్టైలే నాటుకొట్టుడు బీటే దుమ్ము స్టైలే ఒక వీడియో అయితే చూశారు కదా! ఇది బాయ్స్‌కి అయితే బాగా సెట్ అవుతది. బాయ్స్‌కి అయితే ఇంకా బాగా నచ్చుతది. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. బాయ్స్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో కంపల్సరీ చేసుకోండి మీరు. ఇప్పుడు మీకు టెంప్లేట్ అనేది ఇస్తాను. టెంప్లేట్ అనేది ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలీదు. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కాబట్టి మీరు స్కిప్ చేస్తే మీకు అనేది ప్రాజెక్ట్ ఎక్కడుందో అనేది మీకు అయితే అర్థం కాదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ కెమెరా ఉంటుంది. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లిరిక్స్ వస్తూ ఉంటుంది. ఒక కింద పీఎన్జీ ఫోటో అనేది ఒకటి ఉంటుంది. ఆ పీఎన్జీ ఫోటో అనేది అంటే మీ ఒక ఫోటోది పీఎన్జీ ఫోటోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి మీరు. పీఎన్జీ అంటే మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. దానికోసం మీకు ఫోటో మ్యాప్ అనేది యూస్ చేయండి. లేకుంటే మన పిక్సార్ట్ యాప్ నుంచి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది మీకు టూ యాప్స్ అనేది మీకు ప్లే స్టోర్‌లో అనేది అవైలబుల్‌గా ఉంది. వీలుంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో మ్యాప్ అని లేకుంటే పిక్సార్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ ఇష్టం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఫోటో మ్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఫోటో మ్యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. ఫోటో మ్యాప్ అనేది ఆర్ సింబల్‌తో ఉంటది. అదైతే డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్లే స్టోర్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్‌తో అయితే లాగిన్ అవ్వమని చెప్తుంది. లాగిన్ అయితే అయిపోతుంది. ఇప్పుడే లాగిన్ అయితే చేసేయండి. ఎందుకంటే మీరు అప్పుడే డౌన్లోడ్ చేశారు కదా! ఇన్‌స్టాల్ చేశారు కాబట్టి మీకు మెయిల్‌తో అయితే లాగిన్ అయిపోయి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు కింద స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు అనేది ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోనే ఉందనుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతది. ఇలా మీరు రిమూవ్ అయిపోయిన తర్వాత మీకు 3 లేయర్స్ అనేది వస్తది. పైన ఒక 2 లేయర్స్ ఉంటది. కింద ఇంకో 3 లేయర్ ఇంకోటి ఉంటది లేయర్. దానికి మీకు వైట్, బ్లాక్ ట్రాన్స్‌పరెంట్ ఉంటది. వైట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత కింద మీకు బ్యాక్‌గ్రౌండ్స్ అనేది వస్తది. దాన్ని క్లిక్ చేయగానే కింద మీకు ఎరేజ్ వస్తది. ఎరేజ్‌ని క్లిక్ చేయగానే మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎరేజ్ అయితే అయిపోతది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు మన గ్యాలరీ అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోద్ది. ఇప్పుడు ప్రాజెక్ట్‌లో అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత పైన మీకు ఒక పీఎన్జీ ఫోటో ఉంటది. ఈ పీఎన్జీ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు రిమూవ్ చేసిన పీఎన్జీ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి మీరు. ఆ పీఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు పీఎన్జీ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. చూశారు కదా మీరు. నేను ఇప్పుడు రీప్లేస్ పెట్టడమే కాదు నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో మీరు అటు ఇటు ఇలా మీకు ఫోటో అనేది అటు ఇటు అయినా కూడా మీరు 2 ఫింగర్స్ ఇలానైనా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూశారు కదా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా అయితే చేసుకోండి. చూశారు కదా సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటది. ఇక్కడ మీకు పీఎన్జీ ఫోటో ఉంటది. అక్కడక్కడ ఇచ్చాను. కింద పైన అట్లా ఇచ్చాను. మీరు చూసుకోండి. అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు ఫోటో రీప్లేస్ పెట్టడమే కాదు మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాడ్ అనేది రావచ్చు. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాడ్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ అండ్ ఇన్పుట్ చేసుకోండి ఇక్కడ అండ్ ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఆ 2 అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి అక్కడి నుంచి. ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ ఈ 2 ఉంటది అక్కడ. డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ఇప్పుడు దీని ఒక ప్రాజెక్ట్ అనేది ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మీకు ఫ్రాంట్ ఇప్పుడు మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇక్కడ మీకు ఫ్రాంట్ యాడ్ చేయాలంటే ఏం చేస్తారంటే కింద మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్‌ని ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు ఇన్పుట్ చేసుకున్న ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటది మీకు ఎలైట్ మోషన్ వాళ్ళు ఇచ్చిన ఫ్రాంట్స్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ చేసుకున్న ఫ్రాంట్ కూడా ఇక్కడే ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. లేదు నేను ఇచ్చిన ఫాంటే కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ వస్తుంది. ఇన్పుట్ ఫాంట్ని క్లిక్ చేయగానే మనకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క డ్రైవ్ అనేది ఆ డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో మీకు ఫ్రాంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఫ్రాంట్ అనేది ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ చేస్తే మీకు ఇక్కడ ఉంటుంది మీకు దాని ఒక ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత కొంచెం ఇలా లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు సెట్ అయిందా లేదా అనేది చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మా కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని వీడియోలో క్వాలిటీస్ ఉంటుంది. ఈ క్వాలిటీస్ బట్టి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి మీరు. ఇక్కడ మీకు డౌన్లోడ్ క్వాలిటీ ఉంటుంది. మీకు క్వాలిటీని బట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయగానే మీకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అయితే నాకైతే చాలా అవసరం. లైక్ అయితే
అయితే కంపల్సరీ చేసుకోండి. అని ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.